సో దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు గతంలో కూడా సేమ్ ఇష్యూస్ అండి. అర్సమెస్ వల్ల బ్యాక్ సైడ్ అయితే వాళ్ళది ఎగ్జాస్టర్ ఉంటుందో అది మా డైరెక్ట్ షాప్లోకి పెట్టారు. సో గతంలో కూడా ఎస్ఎన్ఆర్పిఎస్లో కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది. మా బ్రదర్ ఇలా వర్క్ చేస్తాడు, మా సిస్టర్ అదే ఓనర్గా ఉంటుంది, ఓనర్ కమ్ ఎంప్లాయీ లెక్కన వర్క్ చేస్తారు. మా సిస్టర్ ఉండే ఎంప్లాయీస్ కూడా ఉండే ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉండే, 3 ఆడవాళ్ళు 5 మంది బాయ్స్ ఉండే. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న ఫైర్ రెస్ట్రిక్షన్స్ తోటి ఆపడం ట్రై చేశారు. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండే. సో వాళ్ళు ఎంతసేపు అని తల్లాడతారు, అది ఇంత 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 ఎక్కువ అయిపోయే సమక్షంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోతారన్న భయానికి వాళ్ళు కిందికి రావడం జరిగింది. సో వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళు సస్టైన్ అంటే ఈరోజు వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకి దక్కుండకపోతున్నాయి. ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళు నష్టమయ్యి దాదాపు 20 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి పోగేసుకొని ఇంత ఏళ్ళకి ఇంత దూరం ట్రావెల్ చేసి ఈరోజు కంప్లీట్ గ్రౌండ్ ఫాల్ అయిపోయి ఎటువంటి సాయం లేకుండా వాళ్ళకి ఓన్ స్టాండ్ ఉండడం. సో ఇంతకుముందుకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పినాం, ఎందుకంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వల్ల కరెంట్ ఫ్లక్చువేట్ అవుతుండే. ఫ్లక్చువేట్ అయినప్పుడు మీటర్లో మాకు ఆ మీటర్ సిచ్యువేషన్స్లో మాకు అప్ అండ్ డౌన్ అవుతుండే. సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కూడా నోటీస్లో ఉంది. ఇప్పుడు మనకు క్లారిటీ మీకున్న ఇప్పటి వరకు అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే హర్ష మెస్లో ఉన్న పొగ కారణమా? హర్ష మెస్ వాళ్ళ త్రూగా కూడా షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. మాన్యువల్గా ఇప్పుడు హర్ష మెస్ వాళ్ళ ఎగ్జాస్ట్ ఏది ఉందో వాళ్ళు కంప్లీట్గా మీరు చూడొచ్చు, అక్కడ నుంచి విజువల్ తీసుకోవచ్చు, అది మా షాప్లకే ఉంది. సో దానివల్ల ఆ పొగ ఇళ్ళకి రావడం వల్ల ఆ వేడికి దీనివల్ల ఇదైతే కరెంట్ ఫ్లక్చువేట్ అవ్వడం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ లో కరెంట్ వల్ల హై కరెంట్ వల్ల వైర్స్ కూడా కంప్లీట్ అప్పుడే మారుతుంది. ఈ పొగ మ్యాచ్ అయ్యి కంప్లీట్ ఫైర్ ఎగ్జిస్ట్ అక్క దగ్గర ఉండే తన చేతితో ఒక లేడీగా తన మేనేజ్ చేసింది. అప్పటికి ఎంప్లాయీస్ని కాపాడుకోవాలా, తన షాప్ని కాపాడుకోవాలా తెలియని సిచ్యువేషన్లో ఒక 20 మినిట్స్ తను పోరాడింది లోపల. దానివల్ల తను కాని సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ అందరిని తీసుకొని కిందికి రావడం జరగడంలో ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈరోజు దాదాపు 2 CR దాకా వాళ్ళ ఆస్తి నష్టం అయ్యింది. అది ప్రభుత్వం దగ్గర. టాయ్స్ హెల్మెట్ షాప్ ఏమో ఫస్ట్ ఫ్లోరు, పైన సెకండ్ ఫ్లోర్లో టాయ్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్, మొత్తం 8 ఎంప్లాయీస్. పైన కింద వీళ్ళే ఫ్లక్చువేట్ అవుతారు. కస్టమర్ వల్ల కిందికి పోవచ్చు, పైకి రావచ్చు. ఏ కస్టమర్ ఎట్ రెస్పాండ్ కావాలి ఇప్పటిదాకా ఎవరు కూడా. ఇంతకుముందు గతంలో కూడా ఎస్ఎన్ఆర్పిఎస్లో కూడా కంప్లైంట్ చేశారు హర్షమెస్ కోసము, ఇట్లా వాళ్ళ ఎగ్జాస్ట్ మా షాప్లోకి ఉంది, వాళ్ళది ఇట్లా ట్రబుల్ అవుతుందని కూడా పెట్టారు. సో ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు. అడిగిండు, మా తమ్ముడే అడిగిండు, వాళ్ళకి అడిగితే కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు అసలు.